కావలి మండలం ఆమలదిన్నె పంచాయతీలోని కొనదిన్నె గ్రామంలో సోమవారం జరిగిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర కేవ్వు కేక పుట్టించింది. అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. కావలి కురుక్షేత్ర పోరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కొనదిన్నె గ్రామస్తులు అపూర్వ ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. జన తండోహం మధ్య ప్రచార యాత్ర అత్యంతం ఉత్తేజం నింపుతూ సాగింది. ప్రతి గడపకు చేరిన సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూల వర్షంతో ఘన స్వాగతం, అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ జిందాబాద్, జగనన్న జిందాబాద్, ప్రతాపన్న జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నా మిత్రులు కానీ, నా అక్కలు కానీ, నా చెల్లెళ్ళు కానీ అందరూ ఇంత ఆప్యాయతగా అభిమానించి ఒక్కరు కూడా పని వెళ్లకుండా ఇంటికాడే కూలు పోగొట్టుకొని ఉన్నందుకు వాళ్ళకి నేను శిరక్ష నేను ప్రదర్శిస్తున్నాను. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, సింబల్ అనేది కామన్ ఉంటుంది. మనకి సింబల్ కాదు, పని ఎవరు చేస్తారా అనేదే ముఖ్యం. అది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సింబల్ ఉంటే దగ్గర పని చేసేవాడు కావాలి. ఈరోజు బీదా మస్తానరావు గారు ఈ ఊరు చేసేవారు. ఈ రోజు ఆయన వస్తారని ఫోన్ చేసి చెప్పారు పొద్దున. దానికి ఎమ్మెల్యే గారు వస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగా సంతోషపడ్డారు. కానీ కొన్ని అన్ని వాళ్ళ కార్యాలయంలో రాలేకపోయాడు. మళ్ళీ ఎమ్మెల్యే గారు బిఎంఆర్ గారు ఇద్దరు ఈ ఊరికి వస్తారు. సార్, ఈ జెండా చూడు దగ్గర మీకు ప్రమాణికం చేసి చెప్తున్నా, ఏ సింబల్ అయితే నేను ఓడిపించాను, ఇప్పుడు దాకా నేను ఓటు వేసాను, నేను ఊళ్ళో పని చేస్తున్నాను కాబట్టి అది ధైర్యంగా చెప్తున్నా. ఏ ఒకరి పని చేదో చెప్పండి. పని చేశాను కాబట్టి ఈరోజు బిఎంఆర్ గారి ఆశీర్వాదం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని మనం హ్యాట్రిక్గా గెలిపించుకోవాలి, మంత్రిగా చూడాలి. మంత్రిగా చూసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక మాట ఇచ్చున్నారు. షేక్ చెన్నయ్య గారికి నాకు దూదేగల కులానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తారని మాట ఇచ్చారు. ఆయన మాట తప్పడు. సార్, మీరు మంత్రి అయినా ఏ శాఖలో ఉండండి, కానీ మాది మాత్రం మర్చిపోకండి. మా దూదేగుల వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు, యాసులు ఏమడగరు. అది ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఈ రోజు చేసుకోవాలంటే 5 లక్షలు 6 లక్షలు ఆ విధంగా మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ఏది కళ్యాణ మండపానికి. అదే మీరు కమ్యూనిటీ హాల్ గారు మా గారి కట్టిస్తే మిమ్మల్ని ఎప్పుడు మా దూదేగల వాళ్ళు సైట్ అంటే ఇప్పుడు సైట్ వచ్చేసి ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నారు. బీదా మస్తానరావు గారు మంచి మనసుతో అడిగిన వెంటనే దూదేగుల కులుస్తుంటే ఆయనకి ఎక్కడ లేని అభిమానం. ఆయన కూడా మాతో ఒక బీసీ ఇది కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరు సైట్ చూసుకోండి, ఎమ్మెల్యే గారికి రండి, సైట్ చూసుకోండి, నా గ్రాంట్లో నేను 10 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏమన్నా చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు మనం చేసింది ఒకటే, ఈ గ్రామంలో 80% మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఈ రోజు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. 80% కానీ తేలేకపోతే నాకున్న ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతాయి అని చెప్తాను అనుకుంటున్నా. చాలా వేస్తారు. అది మాత్రం అది నాకు గొప్ప కారణం కాదు, నాకు వాళ్ళు చూపించే అభిమానం, నేను వాళ్ళు చేసే పనితనం. ఈ రోజున పని చేశారు కాబట్టి వాళ్ళు నేను అడుగుగలుగుతున్నా, లేకపోతే నాకు ఓటు హక్కు అడిగే అర్హత లేదు అని ఈ సందర్భంగా ముగిస్తున్నాం. మీకు ముందుకు వస్తున్నారు, మిమ్మల్ని అందరూ చల్లంగా దీవించాలి. మనందరం కూడా యూనిటీగా ఉండి ప్రతాపన్న మరొక్కసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిపించుకొని మంత్రిగా చూడాలని కోరుకుంటూ మమ్మల్ని ఇంత ఆప్యాయంగా ఆహ్వానించిన ఇక్కడి అక్కతెగమ్మలకు, ముఖ్యంగా కవిత గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు చెన్నయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. గొంతు బాగలేదు కాబట్టి మా కవి మాట్లాడటం జరిగింది, చెన్నయ్య మాట్లాడటం జరిగింది. ఏదేమైనా ఈరోజు జగనన్న మీ అందరికీ కూడా బటన్ నొక్కితే మా అక్కతెగమ్మ అందరి అకౌంట్స్లో డబ్బులు పడుతున్నాయమ్మా, పడుతున్నాయి కాబట్టి పడుతున్నాయి. ఇప్పుడు మీరు ఏమ్మా ఒక్కదానికి నీకు ఏదో అయిందని నువ్వు ఇస్తామంటే